ఫూట్‌లో ఏదన్నా ఇబ్బందులొచ్చినాయి లేదా గాయాలయిన తర్వాత అసలు అది మానడానికి ఎందుకు ఎక్కువ కాలం పడుతుంది వారికి? డిఫరెంట్ రీజన్స్. ఒకటి, డయాబెటీస్ వల్ల ఇమ్యూనిటీ అనేది తగ్గిపోద్ది. సో వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఫైటింగ్ కెపాసిటీ ఉండదు. ఇంకొకటి ట్రోఫిక్ అల్సర్స్ అంటాం. అంటే డయాబెటీస్ వల్ల సెన్సేషన్ తగ్గింది, పాదం షేప్ మారిపోయింది. సో ఒక పర్టిక్యులర్ ప్లేస్లోనే వెయిట్ పడుతుంది. సో అది వాళ్ళకి తెలియదు అలా ఎందుకు జరుగుతుందని. ట్రోఫిక్ అల్సర్స్ అంటే సంవత్సరాల కొలది ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఆ గాయాలు అలాగే ఉంటాయి. సో ఆ వెయిట్ పడడం వల్ల ట్రోఫిక్ అల్సర్స్ రావచ్చు. ఆ వెయిట్ పడుతూనే ఉంటే గాయాలు మానవు. అది ఇంకొకటి డయాబెటీస్తో పాటు పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్. అంటే బ్లడ్ సర్క్యులేషన్ క్రమంగా తగ్గుతూ ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉండడం వల్ల కూడా గాయాలు మానకపోవచ్చు. ఇంకొకటి ఇన్ఫెక్షన్. వేటి వల్ల తగ్గట్లేదు అనేది ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేస్తే ఏ గాయమైనా మానాలి. అంటే ఇప్పుడు గాయం మానడంలో అంటే ఆ రోగి ఏదైతే ఉన్నాడో ఆ పేషెంట్ ఈ బ్లడ్ షుగర్‌ను కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుందా? దాని యొక్క పాత్ర ఏంటి? బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవడం ఎలాంటి ఇన్ఫెక్షన్కైనా అవసరం. కాళ్ళల్లో ఇన్ఫెక్షన్ అనే కాదు, యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ పొట్టలో ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా సరే. సో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోతే ఇన్ఫెక్షన్ లెవెల్స్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. అందుకని షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.